ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ ముమ్మిడివరంలో మాల మహానాడు జేఏసీ దళిత సంఘాల నిరసన. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మృతవీరుల సంస్కరణ దినం మరియు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక నిరసన ర్యాలీ. మాల మహానాడు జేఏసీ అధ్యక్షులు దేవరపల్లి ఏడుకొండలు, కాశీ జగపతిరావు, ఆర్పీఐ నాయకులు చీకురమల్లి శ్రీనివాసరావు, దళిత నాయకులు మొండి కృష్ణబాబు, వడ్డీ శ్యామ్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది ముమ్మిడివరం కాశీ వారితూము నుండి ప్రధాన రహదారిపై ర్యాలీగా ముమ్మిడివరం పోలమ్మ చెరువు గట్టునే ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామికవాదులు, వర్గీకరణ వ్యతిరేకవాదులు అధిక సంఖ్యలో పాల్గొని చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చాలా దురదృష్టకరమైనటువంటి రోజు. ఎందుకు చేతనంటే మరి ఈ భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం చెప్పుకున్న సుప్రీంకోర్టు మరి రాజకీయ లబ్ధి కోసం నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు పుట్టిన రాజకీయ ఎత్తుగడలో భాగంగా మరి సుప్రీంకోర్టు తీర్పుని మొదటి తీర్పులో మాత్రం 241 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయకుండా వర్గీకరణ చేయడం కుదరదని ఒకసారి తీర్పు 2010లో తీర్పు ఇచ్చింది. మరి ఇప్పుడు 2024లో మరి అదే సుప్రీంకోర్టు మరి రాజకీయ ఒత్తిడికి లొంగి ఇవాళ మరి వర్గీకరణ చేయొచ్చే రాష్ట్రాల అధికారులు ఇస్తూ మరి మరి తీర్పుని వేళ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు దాన్ని నిరసిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండల వేడిగా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు సమీకరించుకుని అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీదకి వచ్చి ఇవాళ ఈ నిరసన గళాన్ని మరి విప్పడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మరి ఈ వర్గీకరణ అనే విషయాన్ని, ఈ వర్గీకరణ తీర్పుని సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలి. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మరి మానవ పదని చూపిస్తున్న నిరంకుశ వైఖరిని మానుకుని మరి ప్రజాభిప్రాయం మేరకు మరి ఇక్కడ ఏమి చేస్తే దళితులు అత్యున్నత స్థానానికి వెళ్తారో ప్రభుత్వం మరి ఆలోచన చేసి మరి ఆ విధంగా దళితుల అభ్యున్నతి పాటుపడాలి. కానీ మరి వర్గీకరణ తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందడానికి చేస్తున్నటువంటి ఈ కుటిల రాజకీయ ఎత్తుగడని అడ్డుకుంటామని, ఈ వర్గీకరణ జరగకుండా ఎట్టి పరిస్థితులను ఈ మాలలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మాలలందరూ కూడా అడ్డుకుంటారని తెలియజేస్తూ మరి ఇటువంటి ప్రకటనని మానుకోవాలని ఇలా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం.